మొన్నటిదాకా వైసీపీ అనధికార ప్రతినిధి శ్రీరెడ్డి, యాంకర్ శ్యామల లాంటి సోషల్ మీడియా సెలబ్రిటీలు పవన్ కళ్యాణ్ని విమర్శించో, బూతులు తిట్టో, నెగిటివ్గా అయినా సరే పాపులర్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారా? ముఖ్యమంత్రి కుమార్తెగా ఉంటూ చీప్గా లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కోవడంతో పాటు అనేక అవినీతి ఆరోపణల్ని మూటగట్టుకున్న కవిత 2024లో ఏపీ ఎన్నికల ముఖచిత్రాన్నే మార్చేసి తన స్వయం కృషి, శక్తి సామర్థ్యాలతో డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగిన పవన్ కళ్యాణ్ స్థాయిని తక్కువ చేస్తూ మాట్లాడడంపై 2 తెలుగు రాష్ట్రాల్లోని జన సైనికులు విరుచుకుపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎవరిపైనా సరే తమ ఒపీనియన్ చెప్పచ్చు. కానీ గురువింద గింజలా మాట్లాడితేనే సమస్యల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కవితది అదే పరిస్థితి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఓ మీడియా ఇంటర్వ్యూలో అన్ఫార్చునేట్లీ హీ బికేమ్ ఏ డిప్యూటీ సీఎం, హీఈస్ నాట్ ఏ సీరియస్ పొలిటీషియన్ అంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ రాజకీయ ప్రస్థానాన్ని తక్కువ చేస్తూ ఆయన వామపక్ష భావజాలం నుంచి హిందుత్వ రైటిజం వైపు మళ్లారని, ఆయన వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని విమర్శించారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జన సైనికులు, పవన్ అభిమానులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కవితకు సరైన కౌంటర్ ఇచ్చేందుకు సోషల్ మీడియా వేదికగా యుద్ధం ప్రకటించారు. కవిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆమె గతాన్ని తెరపైకి తెస్తున్నారు జనసేన శ్రేణులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అయిన వీడియోలను వైరల్ చేస్తూ సీరియస్ పొలిటీషియన్ అంటే స్కాములు చేసి జైలుకు వెళ్లడమని సెటైర్లు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల కష్టంతో ప్రజల మనసు గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు. కవిత మాత్రం వారసత్వంతో ఎమ్మెల్సీ అయ్యారు. ఆమెకు పవన్ స్థాయిని విమర్శించే అర్హత ఉందా అంటూ మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ వర్షం కురిపిస్తూ ఆమెను ఓ రేంజ్లో టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ కవితకు గట్టి కౌంటర్ ఇచ్చారు. లిక్కర్ స్కామ్తో తీహార్ జైలుకు వెళ్లిన కవిత పవన్ గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్న శంకర్ గౌడ్, పవన్ ప్రజల ప్రేమతో ఎదిగారని, కవితలా నామినేటెడ్ పదవులతో కాదని విమర్శించారు. మరోసారి పవన్ గురించి తప్పుగా మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతామంటూ హెచ్చరించారు. కవిత స్కాముల వల్లే తెలంగాణలో బీఆర్ఎస్, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీలు అధికారం కోల్పోయాయని విమర్శిస్తున్నారు జన సైనికులు. పవన్ను తక్కువ చేసి వార్తల్లో నిలవాలని కవిత చూస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. పొరుగు రాష్ట్ర నాయకుడిపై వ్యక్తిగత విమర్శలు చేయడం రాజకీయంగా మర్యాద అనిపించుకోదని కామన్ నెటిజన్లు సైతం విరుచుకుపడుతున్నారు. పవన్ అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారని చెప్పడం ఆమె అహంకారానికి నిదర్శనమంటూ న్యూట్రల్ వర్గాలు తమ అభిప్రాయాలను పోస్ట్ రూపంలో పెడుతున్నారు. గతంలో వైసీపీ గెలుపునకు బీఆర్ఎస్ కష్టపడిందని, ఇప్పుడు పవన్ను టార్గెట్ చేయడం ద్వారా తెలంగాణలో ప్రజాదరణ కోల్పోయిన బీఆర్ఎస్కు ఊతమివ్వాలని కవిత చూస్తున్నారంటూ జనసేన కేడర్ ఆరోపిస్తోంది. పవన్ కళ్యాణ్ స్వయం కృషితో రాజకీయాల్లో డిప్యూటీ సీఎం స్థానం సంపాదించగా కవిత వారసత్వంతో మాత్రమే ఎదిగారని జన సైనికులు సెటైర్లు వేస్తున్నారు. తీహార్ జైలు నుంచి వచ్చిన కవితకు పవన్ స్థాయిని విమర్శించే హక్కు లేదని ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ రకంగా ఒకే ఒక్క వ్యాఖ్యతో జనసేన కేడర్ ఆగ్రహాన్ని రుచి చూస్తున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.